అందరికీ జై శ్రీరామ్. ఈ మధ్య అందరికీ ఏంటిదనంటే హిందూ ధర్మం పైన పడిపోవడం చాలా కామన్ అయిపోయింది. రీసెంట్గా ఏఆర్ రెహమాన్ ఈయన ఎలాంటి వ్యక్తి అని అంటే ఒక క్లిప్ చూపిస్తాను, ఇది చూడండి. అది ఒక రెహమాన్ ఈజ్ నోటోరియస్ ఫర్ డిలేస్. చాలా హింసించేస్తాడు టైం ఇవ్వకుండా. రెహమాన్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఆంధ్రవేలో ఉన్నాడు. ఈ సుఖ్వేందర్ కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఏంటి రెహమాన్ వచ్చి హాయ్ అన్నాక ఏంటి ఏమైనా చేసేవన్నాడు. సుభాష్కి ఎదుగుని అడిగాడు, ఏమైనా పాట చేసేవాడంటే చేశాను, వినిపించండి. అది వినిపిస్తే నాకు బాగుంది, మీకు ఎలా ఉంది అన్నాడు. ఇంకా సుభాష్ గారి అరవటం మొదలెట్టాడు. వాట్ ద ఫక్ టు థింక్. చూశారు కదా, మన ఆర్జీవి గారు రెహమాన్ గురించి ఏమని చెప్తున్నారు అని అంటే, ఆయన అసలు వర్క్ మీద శ్రద్ధ లేదు, ప్లస్ వేరే వాళ్ళతో చేపిస్తాడు, వేరే వాళ్ళ అన్ని కూడా దొంగతనం చేస్తాడని అర్థం. దీనికి నువ్వు నీ సొంత తప్పిదాలను హిందూ ధర్మం పైన నువ్వు ఎలా రుద్దుతావు? ఏ విషయంలోనైనా సరే మీరు చేసే మీ సొంత తప్పులను ధర్మం పైన రుద్దొద్దు. దయచేసి ఇది అందరికీ కొద్దిగా షేర్ చేయండి. మన ధర్మం పట్ల కొద్దిగా జాగ్రత్తను తీసుకురండి. జై శ్రీరామ్.